కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. బెజవాడలో బెగ్గింగ్ మాఫియా కొత్త అవతారం ఎత్తింది. కాళ్ళు చేతులు లేకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వచ్చి అడుక్కోవడం చూసాం కదా. ఇప్పుడు మొత్తం ఆ పద్ధతిని మార్చేశారు. అలా అడుగుతుంటే అంటే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందేమో అనుకున్నారో కానీ ఇప్పుడు కొత్తగా బెగ్గింగ్ చేసేవాళ్ళు కొత్తగా ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. అదేంటంటే మాస్క్ పెట్టుకున్నారు, వైట్ కలర్ ఆపరాన్ వేసుకున్నారు, చేతిలో ఒక డబ్బా పట్టుకున్నారు. ఆ డబ్బా కూడా చిన్నపిల్లల సహాయార్థం, అనాథపిల్లల సహాయార్థం అని చెప్పి వెళ్ళడం, కార్ డోర్లు కొట్టడం, డబ్బులు అడగడం, రోజుకి వచ్చి వేలకు వేలు డబ్బులు సంపాదించడం ఇక్కడి నుంచి ఉడాయించాడు. ఇదే బ్యాచ్ ఇప్పుడు విజయవాడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నారు. ఎవరిది మీది? ఏ అనాథ పిల్లలది? ఏది ఫోన్ నెంబర్? ఏది ఫోన్ నెంబర్? ఎవరికి ఇస్తారు ఇప్పుడు డబ్బులు? అదే ఎక్కడది? ఫోన్ చేయండి వాళ్ళకి ఒకసారి. ఫోన్ నెంబర్ చేయలేదండి. మరి మీరు ఇస్తారని గ్యారెంటీ ఏంటి? గ్యారెంటీ నేను కొత్త రోజు వచ్చామా రాలేదా? మీరు కొత్త అంటే మీరేం చేస్తుంటారు? నేను ఇక్కడ మామూలుగా పనికి వెళ్తాను. వాళ్ళు రాకపోతే నాకు పంపించారు. మాస్క్ తీయండి. వాళ్ళు రాకపోతే నాకు పంపించారు. అది మీరేం చేస్తుంటారు? మీకేం లాభం అట్లా రావడం వల్ల? మాకేం కూలి ఇస్తారు. కూలి ఇస్తారా? ఇలా అడుక్కున్నందుకు కూలి ఇస్తారు. ఎంత ఇస్తారు మీకు? మాకు 500 పడుతుంది. 500 ఇస్తారు. ఎంత ఇవ్వాలి మీరు రోజుకి? ఎంతైనా మన సంబంధం లేదు. ఇలా జనాల దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, మరి ఇవన్నీ వాళ్ళకి ఎవరు ఇస్తారు? అంటే మీ హెడ్ ఎవరు? మీరు ఎవరికి ఇస్తారు? మాకు రాంబాబు. ఆయన ఎవరు? ఆయన మా సార్ గారు అండి. ఆయన ఏం చేస్తుంటారు? అమ్మాయి రాకపోతే అమ్మాయి ఇదే పని చేస్తారు వాళ్ళు. వాళ్ళ అమ్మాయి రాకపోతే మేము పంపిస్తాం. నేను అంటుంది రాంబాబు ఆయన ఏం చేస్తుంటారు? రాంబాబు ఆయన ఏం చేస్తుంటారు? రాంబాబు అన్న ఇదే పని అంటారు. ఆయన నంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉందా? నాకు కూడా తెలియదు. అమ్మాయి దగ్గరే. ఏ అమ్మాయి? అమ్మాయి రాలేదు. రాకపోతే నాకు పంపించారు. రోజుకి ఎంత ఇస్తారు సుమారుగా మీరు? నాకు తెలియదు. ఈ రోజు ఎక్కడ వచ్చినా మాకు తెలియదు. మాకు తెలియదు. ఫోన్ నెంబర్ లేదు, ఏమీ లేదు కదా ఇక్కడ. మాకు రాకపోతే నాకు పంపించారు. ఈ బాక్స్ మీద ఫోన్ నెంబర్ లేదు కదమ్మా? లేదు. మరి ఎవరికి ఇస్తారు డబ్బులు? వచ్చినా మాకేం సంబంధం లేదు. ఈ డబ్బులు ఎవరికి ఇస్తారా అని మొత్తం సెట్ వాళ్ళు పంపిస్తాం సార్. అలా మాకు కూడా సంబంధం లేదు. మీ ఇల్లు ఎక్కడ? మాకు హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడికి వచ్చావా? 500 కోసం చేయాల్సింది కదా. కాదమ్మా, హైదరాబాద్ 500 కోసం, వాళ్ళ ఒక్క రోజు కోసం 500 కోసం హైదరాబాద్ నుంచి వచ్చావు. వెళ్దాం సార్, పోలీసుల దగ్గరికి వెళ్దాం కదా. పోలీసుల దగ్గర తీసుకెళ్తాను, వాళ్ళ దగ్గర చెప్తూ కానీ. పోలీసుల దగ్గరికి వెళ్దాం పదా, నేను తీసుకెళ్తాను. కాదమ్మా, పోలీసుల దగ్గర చెప్తూ కానీ. స్టేషన్కి వెళ్దాం, ఎదురు స్టేషన్ ఉంది కదా. స్టేషన్ దగ్గర చెప్తూ కానీ పదా. కాదు, అనాథ పిల్లల పేరుతో డబ్బులతో దప్పడం తప్పు కదా. అదే అమ్మా, నేను ఎవరు పంపించారంటే స్టేషన్ దగ్గర చెప్తూ కానీ పదా. అదే నువ్వు ఎలా వచ్చావు? ఎవరు అతను కూడా పిలువు. నేను పంపించింది ఎవరు? నేను పంపించింది ఎవరు? ఇలా కదా, స్టేషన్ ఉంది, స్టేషన్కి వెళ్దాం కదా. దేనికేంటమ్మా? కొత్త ఇప్పుడే దిగా. ఎంతమంది ఉంటారు మీరు? ఎవరు లేరు, నేనే ఒకదాన్ని వచ్చాను. అదే నేను పంపించింది రాంబాబు అన్న. ఎవరు రాంబాబు? హైదరాబాద్ కదా, స్టేషన్కి వెళ్దాం కదా. దేనికి కాదమ్మా, ఆ డబ్బులు అసలు ఏం చేస్తున్నారు? డబ్బులు అంటే మీరు రోజు రాలేదు కదా సార్, నాకు తెలియదు. అమ్మాయి రాకపోతే నాకు పంపించారు. నేను రాను. ఈ డబ్బులన్నీ నువ్వేం చేస్తావు? ఈ డబ్బులన్నీ ఏం చేసుకుంటావు? దాచుకుంటావా? అంటే మీరు రోజు వస్తేనే కదా నాకు తెలుస్తుంది. మాకేం తెలుస్తారు? నాకు తెలియదు. ఈ డబ్బులు ఏం చెయ్యవు, దాచుకుంటావు ఇంట్లో. ఎవరు? మేము దాచుకుంటాం. మరి మీ పనప్ప చెప్పి రత్నం దాచుకుంటాడా? మాకేం అంత ఏం లేదు. కాదమ్మా, స్టేషన్లో ఉంది కదా, స్టేషన్లోకి చెప్తూ కానీ. మీరు నిజమా కాదా ఫేకా అని చెప్తారు కదా పోలీసులు. స్టేషన్కి వెళ్దాం పదా. నువ్వు చేసే తప్పు. డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లా, మీరు అనాథ పిల్లలకి ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు ఎందుకు వసూలు చేస్తారు అందరి దగ్గర డబ్బులు? తప్పు కదా. మరి ఆ డబ్బులు ఏం చేసుకుంటావు? ఎంత వచ్చిందండి సార్ డబ్బులు? ఎంత వస్తాయి డబ్బులు? రోజుకి ఎంత సంపాదిస్తావు చెప్పు? ఎంత సంపాదిస్తావు?
అంటే మీరు రోజుకు రావు కదా సార్. అదేనమ్మా, ఒక రోజు 10,000 సంపాదిస్తావా? ఆ? 10,000 వస్తాయా? 10,000 వచ్చింది సార్. ఇప్పుడే నేను అరగంటలో 10 మంది ఇచ్చారు డబ్బులు నీకు. ఇచ్చారా సార్? వాస్తవంగా చెప్తారు, రాట్లేదు సార్ మాకు డబ్బులు. నాకేం ఇప్పుడు అనాథ పిల్లలతో డబ్బులు సంపాదిస్తున్నావు, ఆ ఫుడ్ మీ పిల్లలు పెడతావు కదా నువ్వు. పిల్లలు అవి వాస్తవమే మాకు నాకే అనిపిస్తుంది సార్. ఎందుకని అంటే ఈ మాఫియా ఎంతమంది ఉంటారు మీరు మొత్తం? ఎంతమంది అంటే నాకు తెలియదు సార్. అవి ఎంతమంది వచ్చినా మాకు తెలియదు. ఆ డబ్బా ఎవరు ఇచ్చారు నీకు? మా రాంబాబు గల డబ్బా ఓపెన్ చేయ ఒకసారి. వాళ్ళు ఎవరు రాకపోతే నా పని డబ్బా ఓపెన్ చేయమ్మా. ఓపెన్ చేయడానికి ఏం లేదు సార్ నా దగ్గర. లేదు. ఓపెన్ చేస్తావు ఒక చెయ్యి. అది ఎవరు ఇచ్చారు నీకు? వాళ్ళే వైట్ డ్రెస్ ఎవరు ఇచ్చారు? వాళ్ళు అంతకుముందు చేసి వాళ్ళు ఆపేసారు. అందుకోసం నా దగ్గర ఉంటే నేనే వచ్చాను. అవును, అంతకుముందు చేశారు. ఎవరు చేశారు? మా రాంబాబు గారు సార్ వాళ్ళు ఆపేశారు. ఆపేస్తే ఇంకా నా దగ్గర ఉంటే ఎప్పుడైనా వెళ్దామని వచ్చేసాను. నీ దగ్గర ఉండడం ఏంటి? నువ్వు ఫస్ట్ టైం అన్నావు కదా రావడం, మరి నీకు అంతకుముందు ఎలా వచ్చింది నీకు ఇది? వెళ్ళాను ఫస్ట్ టైం ఇప్పుడే సార్. అందుకోసమే ఉండి నీకు ఆల్రెడీ అది నువ్వేం చెప్తున్నావు? నాకు పాత చేశాను ఆపేశారు కాబట్టి నా దగ్గరే ఉంది అన్నావు. అప్పుడు ఎందుకు వెళ్ళావు? వాళ్ళు చేశారు, వాళ్ళు ఆపేశారు. వాళ్ళ దగ్గర అడుకొచ్చాను నేను. అంతే, ఎలా ఉంటుంది ఏమని ఉంటే 100 మంది ఉంటారు విజయవాడలో మీరు? లేదు సార్, మాకు తెలియదు సార్. ఎంతమంది ఉన్నా మాకు తెలియదు. 10,000 వస్తాయి రోజుకి, నువ్వు 10,000 పట్టుకెళ్తావు ఇంటికి చక్కగా. అటు ఏం లేదు సార్, వాస్తవంగా చెప్తున్నాను. 10,000 తీసుకొని వెళ్ళాలంటే 10 మంది వాళ్ళు ఇస్తున్నారు సార్. ఆ కళ్ళ ముందే చాలా మంది డబ్బులు ఇచ్చారు, కారులో వాళ్ళు వీళ్ళు. ఆ డబ్బులు ఏమీ లేదు సార్, కావాలంటే లేదు చూసుకోండి. మొత్తం అయితే మొత్తం ఒక 100 మంది విజయవాడ మొత్తం ఉంటారు మీ వాళ్ళు. విజయవాడ మొత్తం ఎవరు ఉంటారు సార్? విజయవాడ 100 మంది ఎవరు? హైదరాబాద్ నుంచి ఎంతమంది వచ్చారు కరెక్ట్గా చెప్పు, లేదంటే మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద. నేను ఒకదాని వచ్చామో అన్న ఎంత ఇచ్చారో మాకు తెలియదు. రాంబాబు ఎంతమందిని పంపిస్తాడు విజయవాడకి? వాళ్ళు ఎంతమంది పంపించో మాకు తెలియదు సార్. నేను ఒక్కదాని మాత్రం వచ్చాను. అది నాకు ఇప్పుడు ఇలా చేయడం తప్పు కదా. అడుక్కోవడం అనేది నీకు అంతా బాగానే ఉన్నావు, హైదరాబాద్ నుంచి అంటావు. హైదరాబాద్ పనులు లేవా? పనులు ఏం లేదు. పాస్ పనికి వెళ్తున్నాను సార్ నేను. అదే 2-3 ఇల్లులు చేసుకుంటున్నాను. 500 వస్తాయి కదా. చేసుకుంటాను. నెలకు వచ్చి 10,000 వచ్చింది అంతే. ఇక్కడికి వచ్చి డబ్బులు అంటే నీకు ఈజీ మనీకి అలవాటు పడ్డావు. అంటే ఏంటంటే ప్రజలు డబ్బులు ఇస్తారు, అనాథ పిల్లలతో డబ్బులు సంపాదించుకుందాం అని ఆశపడ్డావు, అంతేనా? అట్లా ఏం లేదు సార్. తప్పు కదా, అనాథ పిల్లలతో డబ్బులు సంపాదించడం తప్పు కదా. అనే కానీ మాకు అనిపిస్తుంది సార్. అందుకోసమే కదా అనిపిస్తుంది కాబట్టే కదా. ఇప్పుడు అదే అనాథ పిల్లలకి నువ్వు డబ్బులు సంపాదించావు, రోడ్డు మీద అందరిని అడుగుతున్నావు డబ్బులు. అదే డబ్బులతో నీ పిల్లలకి అన్నం పెడుతున్నావు. మరి అనాథ పిల్లల కోసం డబ్బుల కోసం నీ పిల్లలకి అన్నం పెట్టేది పాపం అని అనిపిస్తుంది సార్ నాకు. మా పిల్లలే హాస్టల్లో ఉంటాడు, అది పాపనని అనిపిస్తుంది నాకు. అదే అనిపిస్తుంది నాకు, పాపం అని అనిపిస్తుంది. దేనికి లేని అనిపిస్తుంది. కరెక్ట్గా చెప్తే నేను ఇప్పుడు పోలీసులు పట్టించనమ్మా, చెప్తున్నా. రోజుకి ఎంత సంపాదిస్తావు కరెక్ట్గా చెప్తే నేను ఇప్పుడు వదిలేస్తా, లేదంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నేను అప్పచెప్తా. ఏం లేదు సార్, కరెక్ట్గా నేను సంపాదించిన ఏం లేదు ఆడ. నేను రావట్లేదు కూడా రావట్లేదు. విజయవాడలో ఎక్కడ ఉంటారు చెప్పండి? మీరంతా విజయవాడలో ఎక్కడ ఉంటున్నారు? మేము విజయవాడలో ఎక్కడ ఉన్నది కాదు సార్. మేము వెళ్తాను నేను. ఎక్కడ ఉండే సంగతి కాదు. మేము ఉండను కూడా ఉండను సార్. ఓ ఈ డబ్బా తీసుకొచ్చావు, సంచి పెట్టుకున్నావు చేతిలో, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చానని చెప్తున్నావు. విజయవాడలో భోజనం ఎక్కడ తింటావు, టిఫిన్ ఎక్కడ తింటావు? తిని హోటల్లో తిని వెళ్తాను సార్. ఆ డబ్బులు దీంట్లో తీసుకుంటావా? దీంట్లోనే ఏం లేదు సార్. దాంట్లో డబ్బులు తీసుకుంటావు. ఎంత తీసుకుంటావు? సుమారు ఒక 500 తెస్తావా? 500 ఏం లేదు సార్. అసలు 500 కూడా రావట్లేదు సార్. రావట్లా, మరి ఎంత వస్తాయి? ఎంత వచ్చినా ఏం సార్, నేను ఈ రోజే వచ్చానని చెప్తున్నాను కదా. పక్కన వాళ్ళు చెప్తున్నాను. నేను దాంట్లోంచి ఎంత డబ్బులు తీసి నువ్వు భోజనం చేస్తావు? ఏం చేసే లేదు, ఏం లేదు. 100 రూపాయలు ఎంత తీస్తాను సార్. తీసి చూపించు ఒకసారి, ఎట్లా తీస్తావు దాంట్లోంచి ఎట్లా తీస్తావు? తీసి తీసుకొస్తాను సార్. దాంట్లో నేను అడుగుతాను, దాంట్లో డబ్బు తీసి చూపించమ్మా. ఇప్పుడు 10 రూపాయలు అయినా తీసి చూపించి ఎట్లా తీస్తావు? అట్లాంటి ఏం లేదు సార్. ఇప్పుడు నువ్వేనా అన్నావు 100 రూపాయలు చేస్తున్నా, తీసి చూపించు ఒకసారి. 100 రూపాయలు నేను తీసుకొస్తాను. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వెళ్ళే వాళ్ళందరూ పనులు ఆపుకొని నీకు డబ్బులు ఇస్తున్నారు, అవునా? చిన్నపిల్లల పేరు చెప్పి మోసం చేస్తున్నావు, అవునా? అలా ఎందుకు మోసం చేస్తున్నావు? మోసం చేస్తే నేను కాదు సార్, వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు సార్. అది సరే వెళ్ళే ఒకసారి ఏదో పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ తీసుకెళ్తాను రా. నీ వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇక్కడికి వచ్చారు, విజయవాడలో ఎంతమంది ఉన్నారు, మీరంతా ఎంత సంపాదిస్తున్నారు, అవన్నీ కూడా పోలీసులో చెప్తాను. వస్తావా? ఏం లేదు సార్, ఎవరు లేరు సార్, ఎవరు లేరు. పోలీస్ స్టేషన్ ఎదురు ఉంది, పోలీస్ స్టేషన్ వెళ్దా, వస్తావా? మరి ఏంటి, ఎవరు లేరు. వెళ్దాం రా, మా పోలీస్ స్టేషన్ ఎదురే ఉందిరా. పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్తావా? ఏం లేదు సార్, చెప్పడానికి దేనికిలే కానీ నేను ఒకదాని వచ్చాను. ఉన్నట్టు చెప్తున్నాను అంతే. లేదు, ఎవరు లేరు, నేనే వచ్చాను. సో ఇది దీంట్లో నుంచి మినిమం 100-200 రూపాయలు తీసి 200 తీసుకోపోను భోజనానికి. అసలు భోజనం 200 లేదు, ఏం లేదు, నేనే తీసుకొస్తాం సార్. మీరు రోజు ఆడికి వస్తున్నాం, రావట్లేదు కదా. మేము రోజు మీ ఇళ్ళలో పనికి వెళ్తాను. సో ఇది ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే మీరు డబ్బులు ఇవ్వండి,
ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలంటే ఇలా రోడ్ల మీద అడుక్కునే వాళ్ళకి కాదు, సెక్యూరిటీ గార్డులు పనిచేస్తారు కదా హోటల్స్ దగ్గర, అలాంటి వాళ్ళకి ఇచ్చిన కాస్త పుణ్యం వస్తుంది. ఈ విధంగా హైదరాబాద్ నుంచి వచ్చిందంట. హైదరాబాద్ నుంచి వచ్చి ఈ డబ్బాలు పట్టుకొని ఇక రోడ్ల మీద తిరిగి వచ్చిన వాళ్ళందరికీ కూడా అనాథ పిల్లల పేరు చెప్పి ఆ డబ్బా మీద ఉన్న అడ్రస్ కూడా అనాథ పిల్లల కోసం డబ్బులు సేకరించాలని చెప్తుంది. మాస్క్ పెట్టుకొని యాప్రాన్ వేసుకుంటుంది వైట్ కలర్ది. అంటే చూడడానికి ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ హాస్పిటల్ నుంచి ఎవరన్నా వచ్చి వీళ్ళు ఏదో బెగ్గింగ్ చేస్తున్నట్టుగా కూడా కలరింగ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వారి పట్ల పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎటువంటి ప్రమాదం అని ఇటువంటి వాళ్ళ పట్ల జరగచ్చు. సో డబ్బులు కనుక వేసేవాళ్ళు విజయవాడ సిగ్నల్స్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఒక అలర్ట్గా భావించండి. ఎవరు వస్తే వాళ్ళు బెగ్గింగ్ కోసం వస్తే దయచేసి డబ్బులు అయితే ఇవ్వద్దు. డబ్బులే కాదు, ఒకవేళ పొరపాటున వీళ్ళు వచ్చి అడిగితే కనుక ఖచ్చితంగా పోలీసులకి అయితే ఇన్ఫార్మ్ చేయండి. ఇటువంటి వాళ్ళ వల్ల రేపొద్దున్న రియల్గా ఎవరైనా సహాయం కోసం వచ్చినా కూడా వాళ్ళు సహాయం చేయలేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.